బిడ్డారా, ఈ యొక్క ఉదయకాలము చక్కగా ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారు. మరి చక్కగా దేవుడు ఈ దినం నీకు ఇవ్వటువంటి వాగ్దానమును మనం చదువుకుందాం. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలా అని ఆశతో ప్రార్థన పూర్వకంగా కూర్చున్నావు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ యొక్క బలము, ఆ యొక్క అభిషేకము వాక్యం ద్వారా నీకు నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించిపోతా ఉన్నాడు. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనముల నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. చూడండి, ఈ దినము మనకున్నటువంటి అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో మనం అనేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యం అంటా ఉంది, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు. నీకున్నటువంటి భయము, పిరికితనము, అవిశ్వాసం అంతా తొలగించేసి పక్కకు పెట్టేసి భయపడక ధైర్యంగా మన ప్రభు మనతో ఉన్నాడని ఈ దినాన్ని ప్రారంభించు. ప్రార్థనపూర్వకంగా నువ్వు తలపెట్టిన ప్రతి పనిని విశ్వాసముతో ఆయన నామములో ప్రార్థనపూర్వకంగా జరిగించు. దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.